నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఒక చిన్న వాగ్వాదం, కేవలం 2 నిమిషాల కోపం, కానీ ఒక నిండు ప్రాణాన్ని, ఒక తండ్రి కన్న కలలను, ఒక సమాజానికి డాక్టర్గా సేవ చేయాల్సిన భవిష్యత్తును పూర్తిగా చీకట్లోకి నెట్టే రాజమండ్రిలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి గుండెను కలిచివేస్తుంది. ఇది కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, అహంకారానికి, మూర్ఖత్వానికి, మద్యం మత్తుకు బలైన ఒక అమాయక ప్రాణపు ఆవేదన. ఆగస్టు 3వ తేదీ రాజమండ్రిలో ప్రసాదిత్య మాల్లో హ్యాపీగా సినిమా చూసి బయటకు వచ్చిన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రియాంక ఊహించిందా తనకు రాబోయే మృత్యువు ఆ రూపంలో కాచుకుని ఉందని? ఈ వీడియోలో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ చిన్న పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసే స్థాయికి ఎలా వెళ్ళింది, పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసిన దిగ్భ్రాంతికరమైన నిజాలు ఏమిటి అనే పూర్తి విశ్లేషణను మాట్లాడుకుందాం. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం రాజమండ్రికి చెందిన మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రియాంక జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి ప్రసాదిత్య మాల్కు సినిమా చూసేందుకు వెళ్ళి సరదాగా గడపాల్సిన ఆ సాయంత్రం ఆ కుటుంబానికి జీవితాంతం కన్నీళ్లు మిగులుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సినిమా ముగిసిన తర్వాత బయటకు వచ్చి తన స్కూటీ వద్దకు వెళ్ళిన ప్రియాంక పార్కింగ్ విషయంలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులతో చిన్నపాటి మాటల యుద్ధానికి దిగింది. ట్రాఫిక్ లేదా వాహనం తీసే విషయంలో జరిగిన ఆ చిన్న వాగ్వాదం ఆ క్షణంతో అక్కడే ముగిసిపోవాల్సిందిగా, కానీ ఆ యువకుల అహంకారానికి ఆ మాటలు తలకెక్కాయి. పోలీసుల ప్రాథమిక సమాచార ప్రకారం ఆ ఇద్దరు యువకులు తీవ్రమైన కోపంతో ఊగిపోయారు. ప్రియాంక స్కూటీపై వెళ్తుండగా తాము ప్రయాణిస్తున్న కారును అత్యంత వేగంగా పోనించి ఆమె వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై కింద పడి ఉన్న ఆ యువతిపై నుంచి కారును పోనించినట్లుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి, ఇది కేవలం ప్రమాదమా లేక కావాలని పొట్టనబెట్టుకున్న? ప్రియాంక సాధారణ యువతి కాదు, సమాజంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కావాలని కలలు కన్నా ఒక ప్రతిభావంతురాలైన మెడికల్ విద్యార్థి. ఒకవైపు కుటుంబ ఆశలు, మరోవైపు కఠినమైన చదువు, భవిష్యత్తుపై ఎన్నో కలలు, అన్నీ కూడా ఒక్క క్షణంలో తలకిందులయ్యాయి. ఘటన జరిగిన వెంటనే తీవ్ర గాయాల పాలైన ప్రియాంకను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడాలని వైద్యులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాత్రింబవళ్ళు వైద్యులు పోరాటాలు చేసినా చివరికి దురదృష్టవశాత్తు ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణాతీతం. కంటికి రెప్పలా పెంచుకున్న బిడ్డను ఆసుపత్రి మంచంపై విగత జీవిగా చూడాల్సి రావడం కంటే పెద్ద నష్టం ఏముంటుంది? ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, విస్మయానికి గురి చేసే నిజం ఏమిటంటే, ప్రాథమిక దర్యాప్తులో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మద్యం సేవించి స్టీరింగ్ పట్టడం అంటే కారు నడపడం కాదు, నడపడమే. కొన్ని నిమిషాల మత్తు ఏళ్ల తరబడి కష్టపడి పెంచిన ఒక కుటుంబ జీవితాలను ఎలా బూడిద చేస్తుందో ఇలాంటి ఘటనలే కళ్ళకు కడుతున్నాయి. ఈ రోజుల్లో రోడ్ల మీద పరిస్థితి ఎలా తయారైంది? పార్కింగ్లో స్థలం ఇవ్వలేదనో, హార్న్ కొట్టలేదనో, ఓవర్టేక్ చేశారనో చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి దాడులకు దిగుతున్నారు. నేడు ఒక ప్రమాదకర ధోరణిగా మారుతుంది. మనం ట్రాఫిక్లో వాదించవచ్చు, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు, చట్టాన్ని ఆశ్రయించవచ్చు, కానీ పక్కవాడి తీసే హక్కు ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఆధారంగా పోలీసులు క్యూపిలాగుతున్నారు. దర్యాప్తులో కనుక ఇది ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ హిట్ చేసిన హత్యగా తేలితే చట్టంలోని అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద అభియోగాలు మోపే అవకాశం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నిందితులకు తగిన శిక్ష పడుతుంది అనే దాంట్లో సందేహం లేదు. కానీ కోల్పోయిన ఆ ప్రాణం మళ్ళీ వస్తుందా? మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, రోడ్ రేజ్, అహంకారం, ఈ మూడు కలిస్తే ఒక కుటుంబ జీవితాంతం కన్నీళ్ళలో బతకాల్సి వస్తుంది. ఇది కేవలం ప్రియాంక కథ కాదు, రేపు మన ఇంట్లో మన చుట్టూ ఎవరికైనా జరుగుతుందంటే ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలి. చిన్న కోపం, నిర్లక్ష్యపు డ్రైవర్ ఒక బంగారు భవిష్యత్తును ఎలా కూల్చేస్తాయో ఈ ఘటన మనకు
కనువిప్పు కలవాలి. ప్రభుత్వం, పోలీసులు ఎంత నిఘా పెట్టినా మార్పు ముందు ప్రతి ఒక్కరి మనసులో రావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నది, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కేసులో నిందితులకు ఎలాంటి కఠిన శిక్షలు పడాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.